హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. కువైట్లో బయట పనులు చేసుకునే వాళ్ళు, అలాగే అకామాలు లేకుండా బయట నివసిస్తున్న వాళ్ళు, ఇళ్లలోంచి పారిపోయి వచ్చి బయట పనులు చేసుకునే వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా పనులు చేసుకోవాలి. కువైట్లో త్వరలోనే భారీ తనిఖీలు మొదలు పెడతామని కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ నుంచి అప్డేట్ అయితే వచ్చింది. ముందులా కాదు, ఈసారి భారీగా ఉంటాయి తనిఖీలు అనేటివి. ఎక్కడైతే ప్రవాసీలు ఎక్కువగా నివసిస్తున్నారో, ఏ మందకాలలో అయితే ఎక్కువగా ప్రవాసీలు నివసిస్తున్నారో ఆ మందకాలను టార్గెట్ చేసుకొని చెకింగ్ అనేది నిర్వహిస్తామని కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ నుంచి అప్డేట్ అయితే వచ్చింది. అలాగే కొన్ని స్కూళ్ళను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎవరైతే చెకింగ్లో దొరుకుతారో వాళ్ళందరినీ కూడా స్కూళ్ళల్లో పెట్టి వెంటనే వాళ్ళను కువైట్ నుంచి బహిష్కరిస్తామని కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ వాళ్ళు తెలియజేస్తున్నారు. కాబట్టి బయట పనులు చేసుకునే వాళ్ళు, ముఖ్యంగా అకామాలు లేకుండా బయట ఉండేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ముందు మాదిరి కాదు, ఈసారి మొత్తం కువైట్కి సంబంధించిన ప్రతి శాఖ వాళ్ళు కూడా ఈ చెకింగుల్లో పాల్గొంటారు. ఏ శాఖ వాళ్ళు నిర్వహిస్తారు ఈ తనిఖీలు అనేది కూడా మీకు చెప్తా చూడండి. అంతర్గత మంత్రిత్వ శాఖతో పాటు సివిల్ డిఫెన్స్, మున్సిపాలిటీ, విద్యుత్ మరియు నీటి మంత్రిత్వ శాఖ, వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, అగ్నిమాపకు సంబంధించిన వాళ్ళు, రిస్క్ సర్వీసెస్ వంటి వివిధ ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ తనిఖీల్లో పాల్గొంటారని కువైట్ గవర్నమెంట్ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ముందు మాదిరి కాదు, ఈసారి ప్రతి ఒక్కరిని పట్టుకొని దేశం నుంచి బహిష్కరిస్తామని గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చింది. కువైట్లో 80,000 మంది అక్రమంగా నివసిస్తున్నారని కువైట్ గవర్నమెంట్ అధికారులు అయితే తెలియజేయడం అయితే జరిగింది. అతి త్వరలోనే మొదలు పెడతారు చెకింగ్ అయితే గన. రేపు వారం లేదా రేపు నెల 1వ తేదీ నుంచి మొదలు పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అకామా లేని వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో బయటకు వెళ్ళకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ ప్రతి మందకాన్ని కూడా టార్గెట్ చేస్తారు ఈసారి. ఏ మందకాల్లో అయితే ప్రవాసులు ఎక్కువగా నివసిస్తున్నారో ప్రతి మందకాన్ని కూడా టార్గెట్ చేసి ప్రతి రూమ్ కూడా చెక్ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రతి అపార్ట్మెంట్ కూడా చెక్ చేసే అవకాశం అయితే ఉంది. పోలీసులు అయితే డ్రెస్లో వస్తారు, తెలుసుకోవచ్చు అనుకుంటారేమో. పోలీసులు ఒక్కరే కాదు, ఈసారి ప్రతి ఒక్క సంస్థకు చెందిన వాళ్ళు ఈ చెక్కింగ్లో పాల్గొంటారు. కాబట్టి ఎవరొచ్చి చెక్ చేస్తారో మీకే తెలియదు. మున్సిపాలిటీ వాళ్ళు వస్తారా, విద్యుత్కు సంబంధించిన వాళ్ళు వస్తారా, ఎవరొచ్చి చెక్ చేస్తారో మీకే అర్థం కాదు. ఈసారి అయితే చెకింగ్ అనేది చాలా భారీగా ఉంటుంది. ఆల్రెడీగా స్కూల్స్ కూడా కొన్ని ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది. ఎవరైతే ఈ చెక్కింగ్లో దొరుకుతారో వాళ్ళందరినీ కూడా స్కూళ్ళల్లో పెట్టి ఆ తర్వాత ఫింగర్ వేసి వాళ్ళ దేశాలకు వాళ్ళని అయితే పంపించేస్తారు. ముందు మాదిరి కాదు, ఈసారి భారీ తనిఖీలు అయితే ఉంటాయి. ఈ వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరూ బై ఫ్రెండ్స్, జై హింద్.